నువ్వు జరుగు అనేది నువ్వు జరుగు. ఎడిపోయింది జరుగు జరుగు. పాములు చేస్తండి ఏంది ఎల్లో ఎడిపోయింది భద్రం చూపి ఇగో దీనమ్మట పోయింది. దీనమ్మటి పెద్దగా ఇగో ఇంత బాగుంది, బాగానే ఉంది. కాళ్ళలో భద్రం ఏంటి మనకి వేసేది 200 కానీ ఇంకా మనకి ఇంకేం అంతేనట. మనం చూస్తూనే ఉండాలి. పాము ఎక్కడి నుంచి వస్తుందో ఆడికి అడిపడిపోతున్నా ఆడికి ఇక్కడ నుండి కనిపిస్తుంది అనిపిస్తుంది, వచ్చి దర్శనం ఎత్తది. రాలేదు, బయటికి రాలేదు. ఎల్లనే ఉంది. కర్రదే 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 అగ గుండెమ్మడి పోతుంది, గుండెమ్మడి. కర్రదే కర్రదే లోపలనే ఉంది, అది బయటకే వస్తుంది. పెద్ద పాము అంటే చూడాలి, దాన్ని ఎట్లుందో చూడాలి. నాకు పాములు చూడటం అంటే ఇష్టం. సైల్ బాబాకి పాములు తాజ్ బాంబు అయింది. తాజ్ బాంబు కర్ర తీసుకొని అటు ఇటాను నా కళ్ళే కానరావు. నా మీద ఆ చెత్తలో కట్టేపోయింది. పొద్దున్న తిరిగి ఉండి నేను ఓ చిన్నగా అటు కదులుతుంది. గుండెమ్మటి 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 ఏం చేద్దాం మరి? గుండెమ్మటి కథలింది, ఇంకోటో చేత కాదు. ఒక కర్ర ఉంది, ఇంకో కర్ర దేరి సైల్ బాబాయ్కి ఇద్దాం ఒకటి. అటు వస్తాడు అటు వస్తాడు. ఇంకో కర్ర ఉంటే అటు సైల్ బాబాయ్ ఇడిపోద్ది. ఈ గుండెమ్మటి ఎడిపోద్ది. అంతమంది మనుషులు బద్రి నీకెళ్ళి వచ్చాను. అంతమంది మనుషులు అటుపోదు. మనుషులు దేనికి ఇడిపోతుంది. దానికి అన్ని కళ్ళు కనపడుతూనే ఉండదు. కోసమే ఉంది అట్టుంది, నిమ్మలంగా పోయింది. అటనా పూజమ్మ పొల్లి నన్ను నెట్టిద్దారు వాళ్ళకి. కలిగిందా నీకు కూడా? ఒకసారి అనసూర్య అది ఆమె బొక్కలు, ఆ రాళ్ళమ్మడి బొక్కలు ఉన్నాయి. ఏంది గుండెమ్మడి గుండెమ్మడి బొక్కలు ఉన్నాయి. ఓ ఎదురొచ్చాను.
బుస్సు బుస్సు అంటే అక్కడ హోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, అందులో పోయండి. అంటుంది కాటు పొయ్యే ఉంటుంది లోపలికి, బయటికి రాదా? ఓ జాగ్రత్త జాగ్రత్త. కనపడతాను బానే అది కాదంటే మరి చెట్లకు కొడతాను నేను, దాన్ని కొడతాను నేను. అది భయపడి మా దాచుకుంది, మనం భయపడి దాన్ని దాచుకుంది. పగబడతాయి అంట, నిజమేనా? తాసుబాబుని పగబడతాయి. అమ్మా. ఇగో నాయన గారు గట్టు పోయి అందరూ మంత్రాలు పెట్టించుకుందాం. తాసుబాబు మరి ఎవరు ఎటో ఏమో చూస్తూనే తొక్కారా ఎవరన్నా? నాయన గారు గట్టు పోయి మరి తొక్కారా ఎవరన్నా? ఎవరన్నా ఏమో మరి ఎటే పోయి మరి తనకొచ్చు. పాము ఏ క్షణంలోనే బయటికి రావచ్చు. బర్రట్లాడింది. ఏ క్షణంలోనైనా బయటకు వస్తుంది పాము, చూడండి. కాదు బయటకు వెళ్ళిపోయింది బాగుంటుంది. ఎడిపోయిందంటావు? కన్నాలు ఉన్నాయి అలా. ఈ చెత్త కొయ్యి, ఈ చెత్త కొయ్యి, ఈ చెత్త కొయ్యి అని సూర్య ఏమన్నా ఇటు ఏడా ఈ చెత్త కొయ్యి. ఎంతమంది పిల్లలు? ఏం కాదులే. అసలైతే ఆడ ఉండదు పాపం. దానికి ఆ గుండెమ్మటే ఏమన్నా ఉంటే అల్ల జరపడుద్ది. అన్ని చూడెట్టున్నాయి. అట్లా పడి అట్లా దానిలోనే పోతుంది. అంతేనటవా? ఇటే అయిపోయినట్టవా? ఓ ఈ సరికి ఉందిగా ఎల్లో ఇటే అయిపోయినట్టు. ఇళ్ళకి పోయి ఉంటుంది. ఇంతమంది మనుషులు అల్లుకుంటే బాగుంటుంది ఇందులో. అంతే ఏంటి యాడికి పోతున్నా నేను, ఉండదు ఇందులో. అంతేనట. నాకు ఎదురైనప్పుడు కూడా ఈ దుర్గం మీద నుంచి ఇట్లా అదేలే, మనం బరువుగా ఇట్లా వెళ్ళిపోయింది. కనిపిస్తుంది. అంతేనా? ఓహో అంటే ఈ గుండెలోనే తిరుగుతుంది. గుళ్ళల్లోనే ఉంటుంది అది. అంతే అంతే. ఇట్లా పడిపోయింది. అసలు ఎంత తెల్లగా ఉందో, ఇంత పడుకుంది, ఇంత పడుకుంది. కొద్దిలో కనిపించింది అనుకున్నాం. అట్లా అట్లా కనపడది ఎమ్మటే పుట్టమ్మటూరికి పోయింది. ఆడ కనబడి దాని మీద ఇట్లా ఇటు పోయి ఉంటుంది. అన్సూర్య చూసి పెద్దగా ఉందంట పాము. అదైతే ఉంటుంది. టైం అనేదే లేదు. అంతే నా చెవికి నీళ్ళు పెడతాను కావాలంటే. అంతేలే పోయింది కదా అన్సూర్య. అది పోయిందంటవా ఆ గుట్టల్లోకి? బయటికి వెళ్ళదంటవా? ఏమన్నా మనం పోయినప్పుడు అయితే వెళ్ళనట్టే ఇటు పడిపోవచ్చు. ఈ గుట్టలోకే పోయినట్టు. అటు పోతే ఆడ కానొస్తుంది, అది కాన్ రాలేదు కాబట్టి ఇట్లా పడతాడు. అంతే. అవునవును. అది ఇప్పుడు మరి మాటలన్నీ ఎట్టుంటది. అలాగే పోయింది, కనపడతలేదు. అన్సూర్య ఇదంతా కోసినా ఏం లేదు కదా, చెప్పండి. పోయింది అలాకి.